ఇక్కడ పెళ్ళి అంటే చాలామంది ఏంటంటే ఇప్పుడు ఏదో 4 డ్యాన్సులు లేకపోతే ఏదో అంటారు కదా, అవన్నీ అవి కాదండి. ఫోటోషూట్లు కాదు పెళ్ళి అంటే. దయచేసి చెప్తున్నాను అందరికీ, పెళ్ళి అంటే ఒక బాధ్యత, పెళ్ళి అంటే ఒక బరువు, పెళ్ళి అంటే సమాజానికి మనం ఇచ్చే ఒక చక్కటి బహుమతి, ఈ సమాజంతో పాటుగా మన దేశానికి ఇచ్చే చక్కటి బహుమతి. మీరు చక్కటి పిల్లలు కానీ అలా ఆరోగ్యకరమైన పిల్లల్ని మీరు ఇచ్చి ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించి వాళ్ళకి శుభ్రంగా మీరు చక్కటి ఆరోగ్యంతో పాటు మంచి తెలివితేటలు ఇస్తే వాళ్ళు దేశానికి బాగా ఉపయోగపడతారు. అవునా కదా? అలా కాకుండా పుట్టిన పిల్లల్ని మనం రకరకాలుగా ఒక దారి దోపిడీ గానో లేదా దొంగ పనులు కానో ఇంకో రకంగా దేశద్రోహానికి ఉపయోగిస్తే నాశనం అయిపోద్ది కదా దేశం. మీరు ఆలోచించండి. కాబట్టి ఏంటంటే ఇక్కడ దేశభక్తి అంటే ప్రతి ఒక్కరికి దేశభక్తి ఉంటుంది. దేశభక్తి అంటే బోర్డర్కి వెళ్ళి సైన్యంతో పాటు మనం యుద్ధం చేయాల్సిన అవసరంలా మన కుటుంబంతో మనం యుద్ధం చేస్తూ కుటుంబాన్ని క్రమశిక్షణగా ఒక చక్కటి బాక్స్ లాగా చక్కగా మనం వాళ్ళని పెంచి పెద్ద చేసి పిల్లల్ని దేశానికి అందిస్తే రేపొద్దున దేశం అంటే ఎవరండి? మీరు నేను కలిపితేనే దేశం. దేశం అంటే మనుషులు, గురజాడ మహానుభావులు చెప్పినట్టు ఎవరో కాదు కదా. నేను అదే అంటున్నా, మేము కుటుంబ వ్యవస్థ గురించి ఎందుకు పోరాడుతున్నాము అంటే కుటుంబాలు బాగుంటేనే దేశం బాగుంటుంది.